విశాలాక్షి విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ తర్వాత మనం చెప్పుకుంటున్నది లక్ష్మీదేవి యొక్క ఆరాధన. ఈ ఆరాధన గురించి చెప్తూ లక్ష్మి అనే మాటకు అర్థం చెప్తున్నాడు. ఈ లక్ష్మి 2 రూపాలతో ఉందిట. విష్ణువు 2 రూపాలవగానే లక్ష్మి 2 రూపాలైంది. విష్ణువు చతుర్భుజుడిగా వైకుంఠంలో, ద్విభుజుడిగా గోలోకంలో ఉన్నట్టు. అప్పుడు లక్ష్మి ఆ ద్విభుజాలతో రాధాదేవిగా కృష్ణుడితో గోలోకంలో ఉన్నది. ఆ లక్ష్మి చతుర్భుజాలతో చతుర్భుజుడైన విష్ణువుకి వైకుంఠంలో మహాలక్ష్మిగా నిత్యలక్ష్మిగా ఉన్నది. ఇప్పుడు లక్ష్మి అని పేరెందుకు వచ్చింది అంటే లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయానిశం దేవీభూతాచ మహతి మహాలక్ష్మిశ్చ సా స్మృత అన్నారు. ఇక్కడ లక్ష్యతే దృశ్యతే విశ్వం. అమ్మ ఈ ప్రపంచాన్ని చూస్తోంది. ఆవిడ చూస్తే ప్రపంచం పోషింపబడుతోంది, అంతే, చూపుతోనే. కొందరు చూస్తామంటే ఏమి చేయడని అర్థం, కానీ అమ్మవారు చూశారు అంటే ఎన్నో చేస్తున్నా అని అర్థంట. అందుకే అమ్మ తన చూపులతోనే ప్రపంచాన్ని అంతటి నడుపుతున్నది. అందుకే అమ్మకి చూపుల తల్లి అని పేర్లు ఉన్నాయండి. లక్ష్మి, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి అన్నీ ఒకే అర్థం. ఈ సర్వ జగత్తుని చూస్తోందిట తల్లి. ఎలా చూస్తోందంటే స్నిగ్ధ దృష్ట్యా అన్నారు. ఇక్కడ ప్రేమతో చూస్తోందిట. ఆ చూపులతోనే అందరూ పోషింపబడుతున్నారు. తన చూపులతో ప్రపంచాన్ని పోషిస్తున్నది. ఆవిడ చూడకుండా కళ్ళు మూసుకుంటే ప్రపంచం లయమైపోతుంది. ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి, ఆవిడ చూస్తూ ఉంటే సృష్టికి రక్షణ, ఆవిడ మూసేస్తే సృష్టికి లయం. ఇదే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్నారు. ఇదే ఈక్షత్యాత్మికా శక్తి అని ఉపనిషత్తు చెప్తున్నది. అందుకు అమ్మ తన కనుల చూపులతో ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదుల వారు అమ్మా నీ చూపులు ప్రసరించమ్మా అని మాత్రమే అడిగారు మొత్తం స్తోత్రంలో. అంగం హరే పులకభూషణమస్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ అని కీర్తించారు. అంతేకాదు ఆ తల్లి చూపు పడితే పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు సూర్యుడాతండు వదాన్యుడాతడు మహాకులీనుడాతండు కళావిదుండతడు వివేకియాతడు ధన్యుడతండు మనోజ్ఞమూర్తి యవ్వండు భవత్కృపాకలన వైభవలక్ష్మికి పాత్రుడిందిరా. ఇంద్రుడు విష్ణుప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దుర్వాసుని శాపానికి గురై అతని సంపదంతా సముద్రం పాలైంది. తర్వాత దేవతల సహాయంతో క్షీరసాగర మథనం ప్రారంభిస్తే అనేక సంపదలు వచ్చాయి. కానీ లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఇంద్రాది దేవతలు అమ్మకి పట్టం కట్టారు. సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేకం చేశారు. దిగ్గస్తవి కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం అని చెప్పినట్లుగా దిగ్గజములు అభిషేకించిన తర్వాత ఆర్ద్రంగా ఉన్న తల్లి ఒక్కసారి సింహాసనం నుంచి లేచిందిట. క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు రాక్షసులు మాత్రం అమ్మవారు వచ్చినప్పుడు చూడలేదుటండి. ఎందుకంటే వాళ్ళు అమృతం కోసం చూస్తున్నట్ట. ఈవిడొచ్చింది రాగానే దేవతలందరూ ఆరాధన చేశారు. రాక్షసులు వీళ్ళ చాదస్తం వీళ్ళదిను, కానీ ఇది అయిన తర్వాత మళ్ళీ మనం మథనం చూసుకుందాం, అంతవరకు కూర్చొని పేకాడుకుందాం అనుకున్నారేమో. వాళ్ళు చూడలేదు ఇటు. దేవతలు మాత్రమే అమ్మవారిని ఆరాధించారట. ఇందులో చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సంపదల మీద దృష్టి పెట్టుకున్న వాళ్ళు సంపదల మూలమైన పరమేశ్వరుని గుర్తించలేరు. ఇది చెప్పడం. వాళ్ళకి పరమేశ్వరుని ఆరాధించలేరు, కానీ దేవతలు ఆరాధించారంటే దైవీ ప్రజ్ఞ ఉన్న వాళ్ళే ఆరాధించగలరు. అందుకే వాళ్ళు ఆరాధన చేశారు. ఆ తల్లి ఎంత ఆరాధన చేసినా చూడలేదుటండి వాళ్ళని, కానీ వాళ్ళ అమ్మను చూస్తున్నారు. అభిషేకం చేశారు, పట్టాభిషేకం చేశారు, ద్రవ్యములు సమర్పణ చేశారు. అంతా అయిన తర్వాత అమ్మ లేచి తన యొక్క సంకల్పంతో ఒక చక్కని నల్ల కలువ పూల దండని పట్టుకుని నడిచిందిట. ఎక్కడికి వెళుతోందా అని చూశారు. తిన్నగా వెళ్ళి అక్కడ చతుర్భుజాలతో శంఖచక్ర గదాపములతో భాసిస్తున్న నారాయణుని కంఠంలో ఆ వరమాలను వేసింది లక్ష్మీదేవి. లక్ష్మీ స్వయంవరం అయింది. అప్పుడు నారాయణుడు తన హృదయంలో పెట్టుకున్నాడు ఆ తల్లిని. ఆ హృదయంలో కూర్చొని అప్పుడు చూసింది అందరినీ. ఆ తల్లి చూపు పడింది దేవతల మీద. ఆ తర్వాత మళ్ళీ క్షీరసాగర మథనం అయింది. తర్వాత వచ్చింది అమృతం. అమృతం ఎవరికి దక్కింది? దేవతలకు మాత్రమే దక్కింది, రాక్షసులకు దక్కలేదు. ఎందుకు? అమ్మ చూపు దేవతల మీద మాత్రమే పడింది గనక దేవతలకు మాత్రమే అమృతం లభించింది. ఇక్కడున్నది రహస్యమంతా క్షీరసాగర మథనంలో. అమ్మ కటాక్షం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకే మోక్షమనబడే అమృతం వస్తుంది. ఆ మోక్షం ఇచ్చేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ జగన్మోహినిగా ఇచ్చాడు. ఇది అమ్మ రూపమే. మళ్ళీ పరమాత్మ అయినా అమ్మ రూపంతోనే అమృతాన్ని ఇచ్చాడు. ఆ అమృతం కావాలి అంటే అమ్మ యొక్క అనుగ్రహం ముందు కావాలి. అమ్మ దయలేని వాడికి అమృతము లేదు. అందుకే లక్ష్మీ కటాక్షం ఎవరికి లభించిందో వాళ్ళకే జ్ఞానామృతం మోక్షామృతం లభించింది. అందుకే లక్ష్మి అన్న మాటలోనే ఆ కటాక్ష వీక్షణాలతో అమృతపు సంపదనిస్తూ లోకాలను అనుగ్రహించే తల్లి. అందుకే అమ్మ ఆ కనుల చూపులతో నన్ను పాలించమ్మా అని మహాలక్ష్మిని ఆరాధించాలి. లక్ష్మి అనే మాటకు చెప్తూ ఈమె సమస్త దేవతల్లోనూ మహా
అంటే గొప్పది గనక మహాలక్ష్మి అని అన్నారు అని మహాలక్ష్మి నామానికి అర్థం చెప్తున్నాడు నారాయణుడు. దేవీభూతాచ మహతి మహాలక్ష్మిశ్చ సాస్మృత. ఈ తల్లి ఎల్లవేళలా శుద్ధసత్వ స్వరూపంతో సర్వ సౌభాగ్యములతో ఉంటుంది. ప్రేమ, సౌజన్యము, కారుణ్యము, ఉత్సాహము, వాత్సల్యము, ఆనందము ఇలాంటి సుగుణాలన్నీ అమ్మ దగ్గర ఉంటాయి. అందుకే అమ్మ అనుగ్రహం ఉంటే ఈ సుగుణాలన్నీ ఉంటాయి, ఈ సుగుణాలు ఉంటే అమ్మ అనుగ్రహం ఉంటుంది. రెండూ ఉన్నాయి ఇక్కడ. పైగా ఈ తల్లి నిత్యలక్ష్మిగా విష్ణువు వద్ద ఉంటుంది. మిగిలిన లోకముల యందు స్వర్గేచ స్వర్గలక్ష్మిశ్చ శక్రసంపత్స్వరూపిణి పాతాళే నాగలక్ష్మిశ్చ రాజలక్ష్మిశ్చ రాజసు గృహలక్ష్మీర్గృహేష్వేయ గృహిణాంచ కళాంశత. ప్రతి ఇల్లాలిలో ఒక అంశభాగంగా ఈ తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది. పైగా ఈ తల్లియే గవాం ప్రసూతి సురభి, గోవుల యందు సురభీదేవిగా ఉన్నది. ఈ తల్లి క్షీరసాగరంలో ఉద్భవించి మళ్ళీ నారాయణ్ణి ఎందుకు చేపట్టిందంటే నేను ఎప్పుడూ నారాయణ్ణి దాననే అని చెప్పడం కోసం నారాయణ్ణి చేపట్టింది. ఈ తల్లి చంద్రుని యందు వెన్నెలుగా ప్రకాశిస్తున్నది. అందుకే చంద్రుని చూస్తే ఆహా అంటున్నాం, ఎందుకంటే లక్ష్మి ఉంది గనక. అలాగే సూర్యమండల మండిత, సూర్యుని యందు వెలుగ్గా ఉన్నది. అందుకు సూర్యునిలో, చంద్రునిలో, గాలిలో, నీటిలో ఉన్న శోభాస్వరూపమంతా అమ్మవారే. ఇది తెలుసుకోవాలి. అందుకే అంటున్నాడు మహానుభావుడు శ్రీనాథ మహాకవి, చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసర కరుణందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహనునందు మృక్కెదను నీకు కళ్యాణమూర్తి లక్ష్మి కమలనయనా నీవు కలచోటు సరసంబు నీవు లేని చోటు నీరసంబు కంబుకంఠీ నీవు కలవాడు కలవాడు నీవు లేనివాడు లేనివాడు. ఇది మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం. పైగా ఈవిడ వేటిలో ప్రకాశిస్తుందో చూడాలి. కేవలం లక్ష్మి అనబడే విగ్రహమే కాదు, వేటిలో తల్లి ఉంటుందో తెలుసుకుని వాటిని గౌరవించాలి. రత్నముల యందు, ఫలముల యందు, జలముల యందు ఈ తల్లి ఉంటుంది. అదేవిధంగా వర్ణిస్తున్నాడు. శంఖమునందు, లింగమునందు, దేవతా ప్రతిమల యందు, స్త్రీల యొక్క పాపిటి యందు ఉంటుంది లక్ష్మీదేవి. ఇది తెలుసుకోండి. అందుకే పాపిటి లేని ముత్తైదువ లక్ష్మీకి యోగ్యురాలు కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ పాపిట, అందుకే సింధూరం పెట్టుకోవడం లక్ష్మీ స్థానాన్ని ఆరాధించడమే. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. సర్వ సస్యేషు, సస్యములంతా లక్ష్మీదేవి ఉంటుంది. తోటల్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఒక్కొక్క తోటలో లక్ష్మికి ఒక్కొక్క పేరు చెప్పారండి. సుశీల, కేతకీవని, కుందదంతా, కుందవని. మల్లె తోటల్లో కుందదంతా అనే పేరుతో ఉంటుందట. మొగలి తోటల్లో సుశీల అనే పేరుతో ఉంటుందట. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. ఆ తల్లి అక్కడ ఉంటేనే ఆ తోట కళకళ, ఆ సస్యాలకి కళకళ, ఆ పచ్చదనమంతా లక్ష్మీ స్వరూపం. అలాగే వస్త్రముల యందు, సంస్కరింపబడినటువంటి చోట్ల యందు, ప్రతిమల యందు, దేవతాలయముల యందు ఈ తల్లి ఉంటుంది. మాణిక్యముల యందు, మాలల యందు, వజ్రముల యందు, పాలయందు. అందుకే పాలు, పసుపు, కుంకుమ ఇవన్నీ లక్ష్మీ స్వరూపములు. అలాగే నెయ్యి, నూనె కూడా లక్ష్మీ స్వరూపములే. అందుకే వీటికి మాత్రం మూతలు లేకుండా ఉండరాదు. పసుపు, కుంకుమ, పాలు, నెయ్యి వేటికి మూతలు లేకుండా ఉండరాదు. ఇంట్లో కూడా గుర్తుపెట్టుకోండి. కొందరు పసుపు ఇలా కుంకుమ చూపిస్తారు, వాడు మూతలు ఉండాలని మహాభారతంలో ఈ విషయం ఉన్నది. అక్కడ గుర్తు చేసుకుని చెప్పడం జరుగుతున్నది. ఈ తల్లిని మొట్టమొదటి పూజించింది నారాయణుడే. ఆ తర్వాత ఇంద్రుడు బాగా ఆరాధన చేసి వ్యాప్తి చేశాడు. ఈ తల్లిని ఆరాధించవలసిన రోజులంటే నిత్యము లక్ష్మీ పూజ చేయాలి. ప్రత్యేకించి భృగువారం, శుక్రవారం ఆరాధించడం ఒకటి. తిథుల యందు అష్టమి లక్ష్మికి చాలా ప్రీతి అయినటువంటిది. పైగా శుక్లపక్ష అష్టమి మరొక విశేషము. భాద్రపద మాస శుక్లపక్ష అష్టమి మరీ విశేషము అని వర్ణించారు ఇక్కడ. ఈ భాద్రపద శుద్ధ అష్టమి లక్ష్మీ పూజకు విశేషం ఒకటి. ఈ రోజునే రాధాదేవి వృషభానుడు కుమార్తెగా పుట్టినటువంటి రోజు కూడా. అందుకే రాధాష్టమిని చేస్తారు బృందావనంలో. చైత్రమాసం, పుష్యమాసం, భాద్రపద మాసం ఈ మూడు విశేషంగా చూపించారు. పైగా పౌష సంక్రాంతి అనగా పుష్యమాసంలో వచ్చే సంక్రాంతి అంటే మకర సంక్రాంతి లక్ష్మీదేవి ఆరాధన తప్పనిసరిగా చేయాలన్నారు. అలాగే మాఘమాసంలో కూడా లక్ష్మీదేవి ఆరాధనకి విశేషంగా వివరించడం చెప్తున్నారు. పైగా లక్ష్మీదేవి ఎవరిని విడిచిపెడుతుంది, ఎక్కడుంటుంది అనే దాని గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ కూడా కొన్ని సదాచారములు కనిపిస్తాయి మనకి. ఏ ఇంట్లో శంఖం మోగదో, ఘంట మోగదో ఆ ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది అన్నారు. అందుకే శంఖనాదం, ఘంటనాదం మొరిగితే దేవతలు ఆహ్వానింపబడతారు. అందుకే ఘంటానాదం చేసేటప్పుడే ఆగమాచంచ దేవానాం గమనార్థంచ రక్షసాం అంటాం కదండి. అలాగే ఏ ఇంట్లో తులసి ఉండదో ఆ ఇంటిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. ఏ ఇంట్లో శివార్చన ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుంది. అది చూపిస్తున్నారు ఇక్కడ. ఇది లక్ష్మీ పాంచరాత్రంలో కూడా వివరించబడింది. శివార్చన ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది అనే విషయాన్ని. అదేవిధంగా ఏ ఇంట్లో అతిథులు అభ్యాగతులు భోజనం చెయ్యరో
ఆ ఇంటిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. అంతేకాదు ఏ ఇంట్లో భగవద్భక్తులు నిందిస్తారో ఆ ఇంటిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. అలాగే భగవద్భక్తిహీనులైన వారు ఉన్న ఇంటిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. విష్ణు తిథులు యందు భుజించేవారు అంటే ఆహార నియమం లేకుండా ఉండేవారిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. అలాగే విష్ణు నామాన్ని విక్రయించే చోట లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. ఇలా చాలా చాలా విశేషాలు చెప్పారు. ఇక గడ్డిని ఎవరైతే గోరుతో గిల్లుతారో వారిని లక్ష్మి విడిచిపెడుతుంది. లక్ష్మి మన ఒంటిని విడిచిపెడితే ఒంటుకున్న కళ పోతుంది. ఆరోగ్యము, ఉత్సాహము, ఆనందము, జ్ఞానము, ప్రసన్నత ఇవన్నీ లక్ష్మీ గుణాలు, పాజిటివ్ థాట్స్. లక్ష్మి విడిచిపెట్టిందంటే అన్ని నెగిటివ్ థాట్సే. భయము, శోకము, ఎక్కడికి ఏ పనులు మొదలెట్టినా దెబ్బతినేయడం ఇవన్నీ కనబడతాయి. లక్ష్మి ఉంటేనే ఉత్సాహము, ఉల్లాసము, ధైర్యము, విజయము అన్నీ ఉంటాయి. సిద్ధి అన్నీ ఉంటాయి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి కదా. అందుకు లక్ష్మి ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండాలంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. తృణం చిన్నత్తినఖరై స్థైర్వాయో విలేఖేన్ మహీం. ఎవరైతే గడ్డిని గోళ్లతో గిల్లుతారో వాళ్ళని విడిచిపెడుతుంది. అలాగే పాదాలతో నేలను రాస్తే, పాదాలతో వేళ్లతో కొందరికి అదుగు దురలవాటు, వారిని విడిచిపెడుతుంది. అలా గోళ్ళు కొరికే వారిని విడిచిపెడుతుంది. ఇవన్నీ వివరిస్తున్నారు. ఏ ఇంటికి బ్రాహ్మణుడు వచ్చి నిరాశగా వెళ్ళిపోతాడో ఆ ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నిద్రపోయే వారిని, భోజనం చేసేవారిని లక్ష్మి విడిచిపెడుతుంది. అలాగే దివా శయనము, దివా మైథునము చేసేవారిని లక్ష్మి విడిచిపెడుతుంది. ఆచారహీనుణ్ణి విడిచిపెడుతుంది. అందులో విప్రుడైన వాడు ఆచారాన్ని విడిచిపెడితే వాడు పూర్తి దరిద్రానికి లోనైపోతాడు. అలక్ష్మి కళలు వాడిని ఆక్రమించుకుంటాయి. అలాగే బ్రాహ్మణుడి పుట్టు కూడా దీక్ష స్వీకరించకుండా ఉన్నవాడిని లక్ష్మి విడిచిపెడుతుంది. అలాగే తడికాళ్లతో నిద్రపోయేవాడిని, వస్త్రరహితంగా నిద్రపోయేవాడిని లక్ష్మి విడిచిపెడుతుంది. ఇక వాచాలుడు అంటే నిరంతరం పనికిమాలిన వాగుడు వాగేవాడిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. శిరస్నానం చేసేటప్పుడు తలకు నూనె రాసుకుని ఆ చేత్తో శరీరంలో ఏ అవయవాన్ని తాకినా వాళ్ళ లక్ష్మి విడిచిపెడుతుంది. ఇవి వివరిస్తున్నాడు ఇక్కడ. అలాగే స్వాంగేచ వాదయేత్, ఒంటి మీద వాద్యం మోగించేవాళ్ళు, కొందరికి అదొక అలవాటు. ఒంటి మీద వాద్యాలు మోగించుతూ, అదే చప్పట్ల వరకు పర్వాలేదండో, కానీ మిగిలిన వాద్యాలు మోగిస్తూ ఉంటారు కొంతమంది, నోటుతోని వీటితోని. అలాంటి స్వాంగేచ వాదయేద్వాద్యం వృష్టాసాయాతి తద్గృహాత్, అటువంటి వారిని లక్ష్మి విడిచిపెడుతుంది. అలాగే ఏ వ్రతము చెయ్యకుండా ఉన్నవారిని, సంధ్యావందనము చెయ్యని వాడిని, విష్ణుభక్తి లేనివాడిని, జీవహింసకుణ్ణి, దయలేని వాడిని లక్ష్మి విడిచిపెడుతుంది. హరిపూజ, హరపూజ, లక్ష్మీ పూజ, దుర్గా పూజ చెయ్యని వారిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. ఇవి వివరిస్తున్నారు. ఇవి గమనించుకుని దాని ప్రకారంగా ప్రవర్తించవలసిన విధానం ఉన్నది. ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క విశిష్టతని తెలియజేస్తూ మరొక ప్రత్యేకమైన దేవత గురించి చెప్తున్నారు. ఇది ప్రధానాంశ స్వరూపము. అంశ అనగానే భాగము, ముక్క అనే భావం కూడదు. అంశ అనగా స్వరూపము. అగ్నిలోంచి కొంత భాగం తీసినా అదంతా మళ్ళీ అగ్నియే, ఇది మర్చిపోరాదు. అలాంటి భవ్యమైన ఒక ప్రధానాంశ. ఇది కనబడుతున్న అమ్మ. కనబడుతున్న అమ్మ అంటే చాలామందికి ఇప్పటికే స్పష్టమైపోతుంది, గంగాదేవి. ఆ తల్లి గురించి విశేషంగా మనకి దేవీ భాగవతంలో ఉన్నది. 2 దేవీ భాగవతాల్లో ఉన్నాయి. అయితే ఇంకొక దేవీ భాగవతం మనం ప్రస్తావన చేసుకున్నాం. వ్యాసదేవుడికి అమ్మవారి యొక్క పాదపద్మంలో కనిపించినటువంటి భాగవతం. అందులో గంగ చరిత్ర చాలా ఆనందంగా, ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నది. ఇప్పుడు మనం అనుకుంటున్న అనేక విషయాలకి ప్రామాణికమైన అంశములు అందులో కనిపిస్తున్నాయి. గంగ అనగానే మనందరికీ శివపత్ని గుర్తుకొస్తుంది. ఆ శివపత్ని అనే అంశము ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయి. అలాగే విష్ణు పాదోద్భవ ఎలా అయ్యిందో వివరించారు. ఇవన్నీ కూడా మనకి తెలియబడుతూ గంగా చరిత్ర మనకి దేవీ భాగవతంలో విశేషంగా ఉన్నది. అయితే ఈ గంగా చరిత్ర సాక్షాత్తు శివుడు నారదునికి చెప్పినట్లుగా మనకు కనబడుతున్నది. ఆ గంగా చరిత్రను ఆధారంగా తీసుకుని 2 దేవీ భాగవతాల్లో అంశములు మేళనం చేసుకుంటూ మనం ఇప్పుడు గంగారాధన చేసుకుందాం. ఈ గంగా తీరంలో ధన్యులం కాబోతున్నాం. ఈ చెప్తున్న గంగా చరిత్ర వింటున్న గంగాదేవి మనల్ని అందరినీ అనుగ్రహించుగాక. అమ్మవారు ముందు దక్షుని పుత్రికగా ఉద్భవించారు, సతీదేవిగా. కానీ దక్షుడు అయోగ్యుడవరం చేత, పైగా శివుడు కూడా నువ్వు దక్షపుత్రికవి కదా, నా మాట ఏం వింటావు అన్నట్ట. దక్షయజ్ఞానికి వెళ్తానంటే దక్షపుత్రికవి కదా అన్నందుకు ఆవిడ కోపం వచ్చిందండి. నేను ఆయన శక్తినే, నన్ను పట్టుకుని దక్షుడు కూతురు అంటాడా? మొత్తానికి ఆయన మాటలో ఒక అర్థం ఉన్నది. నేను ఇంక దక్షుడు కూతురుగా ఉండకూడదు అని నిర్ణయించుకుని ఆ దేహాన్ని త్యజించింది యోగమాయా శక్తితో. ఆడ తర్వాత దేవతలందరూ అమ్మవారు ఎప్పుడైతే అంతర్ధానమైన ఆహాకారాలు ఎత్తిపోయారు, తల్లి రూపత్యాగంతో లోకానికి శక్తి లేకుండా పోయింది, సర్వలోకములు శక్తిహీనములయ్యాయి. అప్పుడు మళ్ళీ అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆ తల్లి చెప్తున్నది, తిరిగి నేను అవతరిస్తాను. అయితే నేను పూర్ణ రూపంగా అవతరించాలంటే దానికంటే
ముందు అంశరూపంగా అవతరించాలి. పూర్ణరూపంగా అవతరించడానికి మీ తపస్సులు పండాలి, తగిన కాలం రావాలి. హిమవంతుడి తపస్సు కూడా ఇంకా పూర్ణత్వం పొందాలి. ఈ లోపల నేను లోకరక్షణ కోసం అంశరూపంగా అవతరిస్తాను. ఆ అంశరూపం ఏది అంటే గంగగా ముందు వస్తాను, తర్వాత పూర్ణరూపంతో గౌరీగా వస్తాను అని చెప్పినది. ఆ చెప్పిన ప్రకారంగానే హిమవంతునికి మేనాదేవికి కుమార్తె కలిగింది ముందు అంశరూపంతో. ఆ కుమార్తె పేరు గంగా. ఇది మొట్టమొదటి అమ్మాయిగా కలిగింది. గంగా సమభవద్ గర్భే సతీ గిరివరాంగన సుషివేచ సుతాం చారు సర్వాంగీ సుచిరాననాం. ఆ తల్లి ఎప్పుడు పుట్టింది అంటే వర్ణిస్తున్నాడు తిథితో సహా. వైశాఖే మాసి శుక్లాయాం తృతీయాయాం దినార్ధకే గంగా సమభవత్ శుక్ల సుచారు ముఖ పంకజ. గంగాదేవి పుట్టినప్పుడు తెల్లగా ఉందిట, పద్మం లాంటి ముఖంతో ఉన్నది. వైశాఖ శుద్ధ తది నాడు పుట్టిందిట, అంటే అక్షయ తృతీయ నాడు అమ్మవారు గంగాదేవి పుట్టింది. అయితే కొన్ని పాఠాంతరాల్లో తృతీయ బదులు సప్తమ్యాం అని కూడా ఉన్నది, సప్తమి నాడు కూడా పుట్టింది అని. ఇదేమిటి అని తర్జన భర్జన పడద్దు, ఏదో ఒకటి. రెండు గొప్ప తిథులే మొత్తానికి. అమ్మవారు వైశాఖ శుద్ధ తృతీయ నాడు పుట్టారని ఆ దేవి భాగవతం చెప్తున్నది బట్టి గొప్ప విషయం. ముందు మూర్తిగానే అవతరించింది ఈవిడ. అయితే అమ్మవారు మళ్ళీ అవతరించారన్న వార్త తెలియగానే ఆనందపరుశుడే నారదుడు వెళ్ళాడు. వెళ్ళి హిమవంతుడితో అన్నట్టు మీ అమ్మాయిని చూస్తాను. అప్పటికే బాలికగా కాస్త ఎదిగింది అమ్మ. ఆమెను చూసి దర్శన మాత్రం చేతే మేము పవిత్రులమైపోయాం అన్నట్ట. వెంటనే ఈ వార్త తీసుకెళ్ళి బ్రహ్మగారికి చెప్పాట. బ్రహ్మ చాలా సంతోషించి దేవతలందరినీ పిలిచాడు. మనందరం హిమవంతుడి ఇంటికి వెళ్ళి ఆ గంగని మనకిమ్మని అడుగుదాం. ఎవడైనా కలక్క తపస్సుకు ఫలితంగా కలిగిన అమ్మాయిని ఇచ్చేస్తారా? చెప్దాం, అంశగా వచ్చింది గనక ఇయ్యవయ్యా, తర్వాత పూర్ణంగా నీకు ఎలాగో వస్తుంది. ఆ అమ్మాయికి కావాలంటే నువ్వు కన్యాదానం చేసుకో. ఈ అమ్మాయిని మాత్రం నాకు దత్తపుత్రికగా ఇవ్వు అని అడుగుతాను అన్నాడు బ్రహ్మదేవుడు. దేవతలందరితో పాటు వెళ్ళేట. ఆ వెళ్ళే ముందు జరిగిన ఘట్టం అన్నది చాలా రమ్యం. రేపు వెళతారనగా ఈరోజు రాత్రి హిమవంతుడి కలలో గంగాదేవి కనబడిందిట. ఏం వాళ్ళ ఇంట్లోనే తిరుగుతుందిగా, కల్లో కనబడాలా? ఇంట్లో తిరుగుతుంటే పిల్ల అనుకుంటాడు, కల్లో కనబడితే దేవత అనుకుంటాడు. అది ఇక్కడ అందుకే కల్లో కనబడి చెప్పింది గంగాదేవి, రేపు బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో వస్తాడు, నన్ను దత్తపుత్రిగా ఇమ్మని అడుగుతాడు, నువ్వు సందేహించకుండా ఇవ్వన్నది. నువ్వు సందేహించ, బాధ కలుగుతుంది సహజమే, సందేహించకుండా ఇవ్వు, ఎందుకంటే లోకరక్షణ కూడా జరగాలి, అందుకు నేను ఇక్కడి నుంచి కదలాలి అని చెప్పింది. వెంటనే నిద్రలేచి ఆ కల తలుచుకుని దుఃఖించేట. చిత్రంగా వచ్చారు బ్రహ్మదేవతలు, కలలో చెప్పినట్టే జరిగింది. వచ్చి బ్రహ్మగారు అడిగారు, అతస్త్వం యది చాస్మభ్యం కన్యామేనాం ప్రయిచ్చసి తదా స్వర్గపురం నీత్వా మహోత్సవ పురస్సరం. నువ్వు కానీ మీ అమ్మాయిని నాకు దత్తపుత్రిగా ఇస్తే మేము స్వర్గానికి తీసుకెళ్ళి అక్కడ పెద్ద ఉత్సవం చేస్తాం. ఆ ఉత్సవం చేసి ఆ స్వర్గంలో నేను శివునికి ఇస్తాను, కన్యాదానం చేస్తాను. శివుడికి కన్యాదానం చేసిన పుణ్యం కావాలనేటువంటి తృప్తితో అడుగుతున్నానయ్యా అన్నాడు ఇక్కడ బ్రహ్మదేవుడు. మహేశాయ సమర్ప్యేవ ప్రాప్స్యామో నిర్వృతిం పరాం యా దేవి పూర్ణభావేన భవిష్యత్యపరాసుత. నువ్వేం దుఃఖించకు, ఇప్పుడు నువ్వు ఈ తల్లిని నాకు ఇస్తున్నావు, తర్వాత నీకు పూర్ణ రూపంతో అమ్మవారు ఎలాగ అవతరిస్తారు, అప్పుడు నువ్వు కన్యాదానం చేసుకో, నాకు ఈ భాగ్యం ఇయ్యవయ్యా అని బ్రహ్మంతటి వాడు వచ్చి అడిగాడండి. అనగానే ఏడుపు వచ్చిందిట. ఎందుకంటే గంగమ్మని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడు హిమవంతుడు కూడా. గంగా విరహం తట్టుకోలేడు. అందుకు ఆర్తితో అన్నట్ట, ఎప్పుడైనా ఆడపిల్లే అమ్మాయి పుట్టిందంటే ఒక అయ్య చేతిలో పెట్టక తప్పదు. కాదని కాదు, కానీ ఈ పసి వయసులోనే ఈ తల్లి నాకు వస్తే జగన్మాత వచ్చిందని తెలుసు, ఆ తల్లిని చూస్తూ చూస్తూ నా ఇంటి నుంచి ఎలా పంపిస్తానయ్యా అని. కానీ దేవతల మాట కాదనకూడదు, అదొకటి ఉన్నది. అందుకు బ్రహ్మగారికి ఇచ్చి పంపించేశారు. వెళ్ళిపోయింది ఆవిడ. తర్వాత లోపల నుంచి మేనాదేవి వచ్చిందిట. ఏది అమ్మాయి కనిపించట్లేదని, నేను పంపించాను అన్నాడు. ఇదేమిటి, తల్లిని నన్ను అడగకుండా పంపిస్తావా అంటే, నన్నేం చేయమంటావు, దేవతలందరూ చెప్పారు, నిన్న రాత్రి కల్లో ఆవిడ చెప్పిందని. ఏమైనా నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది గనక మళ్ళీ ఎలా వెళ్ళిందో అలాగే భూమి మీదకి వస్తుంది అన్నదండి. ఇదొక శాపం అనుకోవాలి, లేక జరగబోయేటటువంటి వృత్తాంతం అనుకోవాలి. ఈ విధంగా ఏవం హిమగిరే పుత్రీ భూత్వా అంశేన సతీమునే. ఈ విధంగా అమ్మవారు అంశరూపంతో దేవతామూర్తి గంగాదేవి అండి ఈవిడ. ఈ విధంగా గంగాదేవి స్వర్గలోకానికి వెళ్ళి అక్కడున్నది బ్రహ్మపుత్రికగా అక్కడ వర్ధిల్లింది. ఆమెకు సరియైన యుక్త వయస్సు వచ్చింది అని తెలుసుకున్న బ్రహ్మదేవుడు నారదుడిని పంపెట్ట. అప్పుడు శివుడు తపస్సులో ఉన్నాడు కామాక్షలో. అక్కడికి వెళ్ళి ఇదిగో
సతీదేవి విరహంతో బాధపడుతున్నా కదా, ఆమె ఇప్పుడు అంశరూపంలో అవతరించిందని ఎక్కడా అన్నట్టు వెంటనే కళ్ళు తెరిచి, ఆమెను నీకిచ్చి పెళ్లి చేయడానికే బ్రహ్మదేవుడు స్వర్గానికి రమ్మన్నాడు అనగానే వెళ్ళాడు. అప్పుడు శివునకు గంగాదేవికి స్వర్గలోకంలో వివాహం జరిగింది. అంశరూపంలో ఉన్న గంగాదేవిని శివుడు చేపట్టాడు. పతిమాప మహాదేవం ప్రసన్నా జగదంబిక. ఆ మహాదేవుణ్ణి పతిగా స్వీకరించి ప్రసన్నురాలైంది జగదంబిక అయిన గంగా. గంగా అన్న ప్రతిసారి ఆవిడ జగన్మాత, శ్రీమాత అని స్పృహ కలిగి ఉండాలి. అందుకే ఈ మాట చెప్తున్నాడు జగదంబిక. ఆమె ఇంకా పతిని చేపట్టింది. ఎంతో ముచ్చటగా తెచ్చుకున్నాడు బ్రహ్మదేవుడు. కానీ ఏం చేశాడు? ఆయనకి ఆడ పిల్లే, పతితో పంపించవలసి తప్పలేదు. ఆమె అత్తవారింటికి వెళుతూ ఉంటే ఈయనకు ఒక్కసారి పితృప్రేమ పొంగుకొచ్చి ఏడుపు వచ్చిందండి. బ్రహ్మగారికి దుఃఖం వచ్చింది. వెళుతున్న గంగని కళ్ళ నీళ్లతో చూస్తుంటే గంగాది ఒక్క తిరిగి, బాధపడకు తండ్రి, నీ కమండలంలో నేను జలరూపంలో ఎప్పుడు ఉంటాను అని అభయమిచ్చింది. తాను దేవతా రూపంతో శివుణ్ణి అనుసరించి వెళ్ళిపోయింది. అంటే దేవతామూర్తిగా శివునితో వెళ్ళింది, కమండలంలో జలరూపంతో ఉన్నది అని ఒక్కసారి కమండలం చూసుకున్నాడు. ఆ జలం సాక్షాత్ అమ్మ యొక్క ద్రవరూపమే అని నమస్కారం చేసుకుని వాళ్ళు చూసుకుంటున్నాడు. ఈ విధంగా తృప్తి చెందుతున్నాడు ఆ మహానుభావుడు. ఆ కమండలం ఎంత లోతో మనకేం తెలుసు? శంకర భగవత్పాదుల వారే యోగశక్తితో నర్మదా నది అంతటి కమండలంలో లాగ్గలిగారంటే బ్రహ్మగారి కమండలంలో ఎంత నది పడుతుందో ఏమిటో మనకేం తెలుసండి. ఇక్కడ ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఇక్కడ యోగశక్తితో పట్టుకోవచ్చు అంత సముద్రాన్ని. కేవలం అరచేతి చుళికీకృతం, దోశలండం కూడా తప్పండి. దోశలంటే 2 చేతులు కలవాలి. కేవలం చుళికీకృతం చేసేట మహానుభావుడు అగస్త్యుల వారు. వాళ్ళకే అంత యోగశక్తి ఉంటే బ్రహ్మగారికి ఇంకెంత ఉండాలి? ఎందుకంటే ఈ తర్వాత చెప్పబోయే కథకి చాలా అవసరం. మొత్తానికి ఈ విధంగా ఇప్పుడు అమ్మవారు ఎక్కడున్నారు? బ్రహ్మగారి కమండలంలో ఉన్నారు కాదు, కైలాసంలో ఉన్నారు. రెండూ నిజమే. జల రూపంలో బ్రహ్మగారి కమండలంలో ఉన్నారు, దేవీ రూపంలో శివునితో పాటు కైలాసంలో ఉన్నారు ఆ తల్లి. ఈ లోపల విష్ణువుకి వార్త తెలిసిందట. ఆయన రాకుండానే పెళ్లి చేశారు ఆయనకి. వెంటనే విష్ణువు అన్నాడు, ఏమైనా శివుడు ఎన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇంటివాడు అయ్యాడు గనక ఒక్కసారి నేను శివుణ్ణి చూడాలి అని కైలాసానికి కబురు పంపించి వైకుంఠానికి రమ్మని చెప్పేట. నువ్వు గంగాదేవి కలిసి మా లోకానికి రండి అని ఆహ్వానం పంపాడు. పరమేశ్వరుడు గంగాదేవి సహితంగా వెళ్ళేట. ఎంత రమ్యమైన ఘట్టం చూడండి ఇక్కడ. తథా విష్ణు సమాకర్ణ్య గంగోద్వాహ మహోత్సవం దదృక్షు శంకరం హృష్టం గంగాయా సహితం ప్రభుం. ఆయన గంగాదేవితో ఉన్న శివుణ్ణి చూడాలని ముచ్చటగా దిదృక్షు శంకరం అలా చూడాలనుకుని వైకుంఠానికి పిలిపించాడు. పైగా పిలిచినప్పుడు ఎలా అంటే ద్వారం దగ్గర నుంచి తన అంతఃపురం వరకు తోడ్కొని తీసుకువెళ్ళేట నారాయణుడు శివునికి. అతిథి మర్యాద అంత బాగా చేస్తున్నాడండి ఆయన. వైకుంఠ మానయామాస స్వపురీం ప్రీతమానస. తన పట్టణంలోకి అంత చక్కగా తీసుకువచ్చాడు. పైగా బ్రహ్మాది దేవతలను కూడా పిలిపించేట. ఇవాళ శివుడు మా లోకానికి వస్తున్నాడు రండి అని. అలా బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలు అందరూ వచ్చి ఉన్నారు. మంచి వైకుంఠ సభ. అందులో ఒక ప్రత్యేకమైన సింహాసనం సిద్ధం చేసి గంగాదేవితో పాటు కూర్చోమని చెప్పేట. మనం ఇప్పుడు గంగ ప్రక్కన ఉన్న శివుణ్ణి ధ్యానిస్తున్నాం. ఆ గంగతో పాటు పరమేశ్వరుడు కూర్చున్నాడు. అయితే ఎలా కూర్చున్నాడో వివరిస్తున్నారు. రత్నసింహాసనే రమ్యే ఉపవేశ్య మహేశ్వరం. రత్నసింహాసనం మీద కూర్చున్నారు. కబుర్లు అవుతూ ఉన్నాయి. ఆ కబుర్లు ఈ కబుర్లు ముచ్చట్లన్న అయ్యాక విష్ణువు కోరుకున్నట్టు శివుణ్ణి. ఏమిటంటే హృష్టప్రాహ జగన్నాథ కురుగానం మహేశ్వర అన్నట్టు. శివ ఏదైనా పాట పాడవయ్యా అన్నట్టండి. కొందరు ముచ్చట్లు అలా ఉంటాయి. శివుడు పాడితే చాలా గొప్పగా పాడతాట. ఎందుకంటే సంగీత శాస్త్రానికి ఆచార్యుడు మహానుభావుడు. అన్ని విద్యులు ఆయనవే కదండి. నాదతను మనిషం శంకరం నమామి మే మనసా శిరస అన్నారు ఎవరు? త్యాగరాజస్వామి వారు. అందుకే సంగీతం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే సదాశివమయమగు నాదోంకార స్వర విధులు అంటారు త్యాగరాజస్వామి వారు. అందుకే సంగీత విద్య ఆయనది. మోదకర నిగమోత్తమ సామవేదసారం వారం వారం సజ్జోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం నాదతను మనిషం శంకర్. నాదతనువు ఆయన. పైగా సంగీత విద్యకు ఆచార్యుడు కూడా ఆస్సామియే. అందుకే భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనస అన్నారు కదండి. అందుకే సంగీత శాస్త్రానికి మూలం ఎవరు? పరమేశ్వరుడు. మరి ఆయన పాడితే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందో విష్ణువుకే తెలుసు. పైగా ఆయన పాడమంటేనే పాడతాడు. ఆయన మిత్రులు కనుక ఒకరికొకరు. అందుకు పాడవయ్యా అన్నట్ట. వెంటనే పరమేశ్వరుడు గొంతు సవరించుకుని గానం చేయడం మొదలుపెట్టాడండి. ఆ గానం సాగిపోతున్నది. మైమరచిపోయారు అందరూ.
ఆ మైమరచిపోయి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఒక విధమైన ధ్యాన సమాధి స్థితికి వెళ్ళిపోయారట, తాదాత్మ్య స్థితికి. చిత్రం ఏంటంటే రసజ్ఞుడు ఇంకా ఎక్కువ స్పందిస్తాడు కదా, ఈ శివుని గానానికి విష్ణువు కరిగిపోవడం మొదలుపెట్టేటండి నెమ్మదిగా. చంద్రకాంత శిలలు కరుగుతాయి అంటారే, అలాగే విష్ణువు కరిగిపోతున్నట్ట. విష్ణువు కరిగితే ఏమవుతుంది? విష్ణువు అంటేనే వ్యాపకుడు. అలాగే విష్ణువు జలమయీ భూతే వైకుంఠం ప్లావితం పురం, వైకుంఠమంతా వ్యాపించిపోయింది విష్ణువు యొక్క జలం. ఆ విధంగా కరిగిపోయాడు. బభూవ వ్యాప్తంతో అయిన సర్వతో మునిసత్తమా, ఆ విధంగా విష్ణు మయమైపోయింది, విష్ణు జలమైపోయింది వైకుంఠం. అది చూసి బ్రహ్మగారు ఒక్కసారి తెప్పరిల్లట్టే, ఏమిటి ఇది జలము, ఓహో విష్ణువు గారు కరిగిపోయారు అనమాట అని చూశాడు. ఇప్పుడు వైకుంఠాన్ని కాపాడాలంటే ఈ జలమంతా బంధించాలి. వెంటనే చేతులు కమండలం ఉంది కదా, అది ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి మంత్రశక్తిని చూపించాడు. చూపించగానే బ్రహ్మ తదుపధార్యార్థ శివగాన సముద్భవం హరే ద్రవత్వం తత్తోయం కమండలముపానయత్. హరి యొక్క ద్రవరూపమంతా ఆ కమండలంలోకి లాగిసెట్ట. ఇదివరకు గంగ ఉన్నది, ఇప్పుడు ఇది కూడా వెళ్ళి కలిసిపోయింది. వాళ్ళిద్దరూ ఎలాగ సోదరీ సోదరులు కదండి, అందుకే సోదరీ సోదరులు కవలల్లాగా అందులో కలిసి కూర్చున్నారు ఇద్దరు వెళ్ళి. ఇప్పుడు మొత్తం విష్ణు ద్రవం అంతా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే గంగాదేవి ఉన్నది, కమండలం అంతా ఆ రెండు మయమైపోయింది. ఇప్పుడు హరి యొక్క ద్రవరూపము గంగారూపం రెండు నీళ్లు కలిపిస్తే ఒకటే నీరు అయిపోతుంది. ఏది ఏదో మీరు వేరు చేయలేరు. అందుకే బిందు బిందుమే గోవింద్ అన్నది అందుకే ఇక్కడ.